ఈ ఫోటో చూడండి, మీకే అర్థమైపోతుంది. ఈవెన్ గూగుల్ ఇమేజెస్లో చూసినా సరే తెలిసిపోతుంది భయ్యా ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో. ఓకే, ఇప్పుడు నాగార్జున గారి అన్కన్వెన్షన్ సెంటర్ని కూల్చేశారు. కొంతమంది ఏమో నాగార్జునని సపోర్ట్ చేస్తారు, కొంతమంది ఏమో గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తారు. సో నా పర్స్పెక్టివ్ ఏంటంటే ఇక్కడ నాగార్జున గారిదే తప్పు. యాక్చువల్ ఆ చెరువుని అయితే ఆక్రమించి కట్టారు, ఆక్రమించి దాన్ని ల్యాండ్ కింద కన్వర్ట్ చేసి ఆ నాగార్జున వాళ్ళకి అమ్మేశారు. ఆయన కొనుక్కుని దాంట్లో కట్టుకున్నారు. యాక్చువల్లీ కొనుక్కునే ముందు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవాలి కదా. చెరువుని ఆక్రమించి అది భూమి కింద చేసేసారు, ఆ భూమిని పట్టాలతో సహా వీళ్ళకి అమ్మేశారని చెప్పేసి ఒక ఐడియాతో చూసుకోవాలి. వీళ్ళు చూసుకున్నారో లేకపోతే ఏం జరిగిందో తెలియదు, కానీ మొత్తానికి ఎప్పుడో ఒక 15 years బ్యాకే ఆ స్థలాన్ని కొనేసి అక్కడ పెద్ద కన్వెన్షన్ సెంటర్ అయితే కట్టేశారు. ఈ కన్వెన్షన్ సెంటర్ హైదరాబాద్లోనే చాలా పెద్ద ఫేమస్ అనమాట. బాగా బడా బాబులు డబ్బున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించి ఏమైనా ఫంక్షన్లు చేసుకోవాలంటే ఇక్కడ చేసుకుంటారు. ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా వాళ్ళు ఏమైనా కొన్ని అవుట్డోర్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తే ఇక్కడ ప్లాన్ చేస్తాయి అనమాట. ఇక్కడ మొత్తం 3 వేదికలు ఉన్నాయి భయ్య. ఒకటేమో ఇండోర్లో ఆల్మోస్ట్ ఒక 3000 to 5000 మంది కూర్చునేలాగా పెద్ద భారీ ఏసీ హాల్, ఇంకొక 2 ఏమో అవుట్డోర్ అనమాట. గార్డెన్లో మంచిగా పెట్టి సెటప్ అన్ని చేశారు. అక్కడ కూడా ఒక 3000 నుంచి 4000 మంది కూర్చోవచ్చు. ఇంకొకటి చిన్నది డైమండ్ రూమ్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. అది చిన్న చిన్న ఫంక్షన్లకి మినీ ఆడిటోరియం లాగా. ఎవరైనా ఇక్కడ ఒక ఫంక్షన్ చేసుకోవాలన్నా ఒక ఈవెంట్ పెట్టుకోవాలన్నా మామూలుగా కరెంట్ బిల్లులు సర్వీస్ ఛార్జీలు ఇవన్నీ కాకుండా అసలు జస్ట్ అద్దె 5 lakhs నుంచి మొదలవుతుంది. మ్యాక్సిమం 35 lakhs వరకు ఉంది. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా దీనివల్ల ఎన్ని కోట్లు సంపాదించుంటారు ఇప్పటి వరకు. ఈ ఫంక్షన్ హాల్ ఎప్పుడూ కూడా అసలు ఖాళీగా ఉండదు. ఎవరో ఒకరు అర్జెంటుగా బుక్ చేసుకుంటూనే ఉంటారు. తెగ అడ్వాన్స్ బుకింగ్ జరుగుతాయి అనమాట. అంతెందుకు, కూల్ చేసిన తర్వాత రోజు కూడా ఇక్కడ ఒక భారీ ఫంక్షన్ ప్లాన్ చేశారు. దానికి సంబంధించి పనులన్నీ లోపల జరుగుతున్నాయి. ఎప్పుడైతే అధికారులందరూ ఈ బుల్డోజర్లు క్రేన్లు వేసుకుని వచ్చారో అప్పుడు వాళ్ళందరికీ కొంచెం టైం ఇచ్చారట. ఈ టైంలో మీరు అందరూ మీ ఏర్పాట్లన్నీ క్యాన్సిల్ చేసుకుని బయటకు వచ్చేస్తే ఆ ఐటమ్స్ సామాగ్రి అంతా బయట తెచ్చేసుకుంటే మేము కూల్ చేస్తామని చెప్పేసి ఆ తర్వాతే కూల్చివేత మొదలు పెట్టారు. అస్సలు ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో తెలుసా? ఆల్మోస్ట్ ఒక 24 బుకింగ్స్ అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేయాలంట. వాళ్ళందరి డబ్బులు మళ్ళీ వెనక్కి తిరిగి ఇవ్వాలి. అంటే కోల్చక ముందు 24 అడ్వాన్స్ బుకింగ్స్ అయితే రెడీలో ఉన్నాయన్నమాట. ఈ కన్వెన్షన్ సెంటర్ని కోల్చడం వల్ల అలాగే ఈ అడ్వాన్స్ ఈ అన్నిటిని తిరిగి ఇవ్వాల్సి రావడం వల్ల నాగార్జున గారికి ఆల్మోస్ట్ 100 కోట్ల పైన లాస్ అంట. యాక్చువల్లీ ఈ కన్వెన్షన్ సెంటర్ మీద ఇదివరకు చాలా గొడవలు ఉన్నాయి. చెరువును ఆక్రమించి కట్టారని బోల్డ్ మంది కేసులు వేయడం, ఆ తర్వాత నాగార్జున గారు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడం, రకరకాల తలనొప్పులు అనమాట. సో ఫైనల్ గా ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు గట్టిగా పట్టుకున్నారో మొత్తానికి కూల్చేశారు. అయినా నాకు అర్థమవుదు, చెరువును ఆక్రమించేసి దాన్ని మట్టి వేసేసి భూమి కింద చేసి అక్కడ కట్టేయడం ఏంటి భయ్యా? బుద్ధి ఉండాలి కదా. యాక్చువల్లీ ఈ కన్వెన్షన్ సెంటర్ ఇంత ఫేమస్ అవడానికి ఒక రీజన్ ఏంటంటే ఇది చెరువుకి పక్కనే ఉంటది కదా. సో ఆల్మోస్ట్ హైదరాబాద్ అంటే కాంక్రీట్ జంగిల్ లా ఉంటది. మీరు ఏ ఫంక్షన్ హాల్ కి వెళ్ళినా అది అంత న్యాచురల్ గా ఉండదు అనమాట. కానీ ఇక్కడ మాత్రం ఈ కన్వెన్షన్ సెంటర్ లో ఫంక్షన్ చేసుకుంటే చెరువుకి పక్కనే ఉండడం వల్ల ఆ చెరువు ఆ పాండ్ వ్యూ ఉంటది కదా అదంతా కూడా వేరే ఫీల్ తీసుకొస్తుందట. అది కూడా దీనికి ఒక యాడెడ్ అడ్వాంటేజ్. సో ఇప్పుడు మొత్తానికి బంద్ అయిపోయింది. సో నాగార్జున గారు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. అప్పటికే మొత్తానికి కూల్ కొట్టేశారు. ఆల్మోస్ట్ 90% వరకు కూలిపోయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అక్కడే ఇంకోటి ప్లాన్ చేస్తారా లేదా అసలు లేకపోతే గవర్నమెంట్ వాళ్ళ మీద కేసు పెడతారా వీళ్ళు అనేది చూడాలి. బట్ నాకు తెలిసినంత వరకు నా పెర్స్పెక్టివ్లో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాగార్జున గారి వైపు ఎక్కువగా తప్పు ఉంది. అప్పట్లో లాక్డౌన్ టైంలో అనుకుంటా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సమస్యలను పరిష్కరించమని చిరంజీవి గారు నాగార్జున గారు ఇలా కొంతమంది వెళ్ళారు. అప్పుడు బాలయ్య చేసిన కామెంట్స్ ఏంటంటే వీళ్ళు వెళ్ళి అక్కడ మీటింగ్లు పెట్టేదేమి ఉండదు, వాళ్ళకి భూములు పంచుకోవడాలు వాళ్ళ భూములను కాపాడుకోవడాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటారు ఆ మీటింగ్స్ లో అని చెప్పి కొన్ని వైరల్ కామెంట్స్ చేశారు. అది ఇప్పుడు ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది అనమాట. ఓహో ఇన్నాళ్ళు నాగార్జున గారు మేనేజ్ చేశారు, ఇప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అయిపోయిందో ఆయన మేనేజ్ చేయలేక మొత్తానికి ఆయన ఆస్తులన్నీ పడగొట్టేశారు అంటే తప్పు నాగార్జున వైపే ఉందని చెప్పేసి చాలా మంది జనం నమ్ముతున్నారు. సో ఈవెన్ నాగార్జున గారు కూడా ట్వీట్ వేశారు, తప్పు ఆయన వైపు లేదు, మేము ఏది ఆక్రమించలేదు, ఇలా రకరకాలుగా చెప్తున్నారు. కానీ ప్రూఫ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆయనకి వ్యతిరేకంగానే ఉన్నాయి. మరి దీనిపై మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ రాసేయండి.